హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం ఒక స్వీట్ ఐటమ్ని స్వామివారికి కానీ అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకుందాం. గురువారం గురువుకైనా, శుక్రవారం అమ్మవారికైనా, శనివారం వెంకటేశ్వర స్వామికైనా ఈ నైవేద్యం చాలా ఇష్టంగా ఉంటుంది వాళ్ళకి, అమ్మవార్లకు కానీ. ముందుగా బాండి పెట్టుకొని 2 చెంచాలు నెయ్యి వేసి అందులో జీడిపప్పు, యాలకులు వేయించేసి ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే నెయ్యిలో 1 కప్పు గోధుమ రవ్వ వేయండి. దాన్ని బాగా దోరగా వేయించేసేయండి. ఇది కూడా వేగాక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసేసుకోండి. చూసారుగా వేగిపోయింది. ఇప్పుడు తీసేసేయండి. ఈ వేగిన తర్వాత దాంట్లో అదే బాండిలో 3 కప్పుల నీళ్లు పోయండి. ఒకవేళ గోధుమ రవ్వ లావుగా ఉంటే ఇంకో కప్పు కూడా పడుతుందండి. ఈ నీళ్లు బాగా ఉడికిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్నాం కదండి జీడిపప్పులును గోధుమ రవ్వ మొత్తం వేసేయండి. అది ఉడుకుతూ ఉంటుంది. అది ఉడికే లోపల కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, కొంచెం వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు 2 మిక్సీ వేసి పక్కన పెట్టండి. వేయించొద్దు, ఏం చేయొద్దు. ఇప్పుడు చూడండి గోధుమ రవ్వ ఉడికిపోయింది కదా. ఒకవేళ ఉడకపోతే కనుక కొంచెం మీరు నీళ్ళు కలపండి, మళ్ళీ ఉడుకుతుంది. దాంట్లో బాగా ఉడికిన తర్వాత 2 కప్పులు బెల్లం పొడి లేదా వేసేసి బాగా ఉడకనివ్వండి. ఈ మొత్తం గోధుమ రవ్వకి ఆ బెల్లం అంతా పట్టేటట్టుగా చూడండి, చక్క పాకం వచ్చి ఎలా ఉడుకుతుందో. ఈ మొత్తం దగ్గర పడే వరకు బాగా ఉడకనివ్వాలి. చూసారా, దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందాక మనం వేయించిన శనగపప్పు మిక్సీ వేసి పెట్టుకున్నామే, ఆ పొడిని 1 కప్పు వేసేసేయండి. వేసి బాగా కలిపి చక్కగా చూడండి దగ్గరకు వచ్చేసేసి అంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు తీసి బౌల్లోకి తీసుకోండి. అయిపోయింది మనం తయారు చేయటం. చక్కగా వేడి వేడి మంచి స్వీట్ రెడీ అయిపోయింది. ఎప్పుడు మీరు చేసి ఉండరు. ఈసారి స్వామివారికి చక్కగా ఇది చేసి నైవేద్యం పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. దీంట్లో గోధుమ మంచి బలము, బెల్లం వేయటం వల్ల మంచి ఐరన్ కూడా మనకి లభిస్తుంది. ఆరోగ్యానికి మంచిది, ఆనందానికి మంచిది. సో మనం తప్పకుండా ఈ నైవేద్యాన్ని చేసి స్వామివారికి ఒక్కసారి అలా చూపించేసేసి మనం తినేసేద్దాం. ఒకసారి చేసి చూడండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి